నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ షాక్ ఇవ్వనున్నారా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది. ఇదివరకే పలువురు ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి బీజేపీ కాంగ్రెస్ పార్టీలో చేరగా తాజాగా మాజీ ఆరూరి రమేష్ బీఆర్ఎస్ను వీడేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. త్వరలో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా ఆరూరి రమేష్ బీజేపీలో చేరికకు ముహూర్తం ఖరారైనట్లే తెలుస్తోంది. ప్రస్తుతం ఆరూరి రమేష్ ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వర్ధన్నపేట నియోజకవర్గం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆరూరి రమేష్ పార్టీ మారుతున్నట్లు సమాచారం జరుగుతోంది. గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడంతో పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఆరూరి రమేష్ పార్టీ మారేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. మరోవైపు ఆరూరి రమేష్ కు పార్టీలోకి రావాలని బీజేపీ నేతల నుంచి ఆహ్వానం కూడా అందడంతో కాషాయ పార్టీ పెద్దలతో పలుమార్లు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో ఆరూరి రమేష్ కు మంచి సంబంధాలే ఉండడంతో ఆయన ద్వారా పార్టీ మారేందుకు చర్చలు జరిపినట్లు సమాచారం. వరంగల్ పార్లమెంటు టికెట్ కోసమే ఆరూరి రమేష్ బీజేపీలో చేరాలని భావించారు. ఇక్కడి నుంచి పోటీ చేసి ఎంపీగా నెగ్గి పార్లమెంట్లో కాలు పెట్టాలని మాజీ ఎమ్మెల్యే భావిస్తున్నారు. ఇందుకు బీజేపీ అధిష్టానం ఏం చెప్పింది, లేక వేరే ఏమైనా ఛాన్స్ ఇస్తామని చెప్పిందనే విషయంపై క్లారిటీ లేదు. కానీ బీజేపీలో ఆయన చేరిక మాత్రం కన్ఫామ్ అని సన్నిహితులు చెప్తున్నారు. ఇటీవల కొందరు నేతలు బీఆర్ఎస్ వీడడంతో రమేష్ విషయం తెలిసి పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఆరూరి రమేష్ ను బుజ్జగించడం కోసం వరంగల్ కు చెందిన ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యను ఆయన దగ్గరికి పంపడం, అనంతరం కేటీఆర్ ఫోన్ చేయడంతో హైదరాబాద్ బయలుదేరినట్లు ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతానికి ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియడం లేదు. పార్టీ శ్రేణులకు నేతలు ఎవరికి ఫోన్లలో అందుబాటులో లేరు. దాంతో ఆరూరి రమేష్ బీజేపీలో చేరిక లాంఛనమే అని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరేందుకు 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమైన విషయం తెలిసిందే. రమేష్ కూడా పార్టీ మారుతుండటంతో వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కకావికలం అవుతోంది. వలసలు ఇలాగే కొనసాగితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది.